వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. గంగాధర్ నెల్లూరు మండలం తూగుండ్రం పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి సమీప భూములకు సంబంధించిన కొన్ని మీడియా కథనాల టీడీపీ నేతలు స్పందించారు. ఈ భూముల వ్యవహారంలో టీడీపీ నేతలకు ఎలాంటి ప్రమేయం లేదని మండల పార్టీ అధ్యక్షులు స్వామిదాస్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, నిజానిజాలు తెలుసుకుని వార్తలు ప్రచురించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పెనుమూరు మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణమనాయుడు మాట్లాడుతూ భూముల విషయంలో తన పాత్ర లేదని, తనపై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ తాను పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా ఎలాంటి పనులు చేయలేదని పేర్కొన్నారు. నన్ను మా నాయకుల్ని లాగి భ్రష్టు పట్టిస్తున్న రాజకీయంగా మా రాజకీయ ఎదుగుదలని గౌరవలేక కొందరు పనిగట్టుకొనేసి బుర్ర చెల్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను కానీ మా కుటుంబం కానీ వ్యాపారాల్లో చాలా కాలంగా వ్యాపారంలో ఉన్నాము. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గత 10 సంవత్సరాలుగా నేను పార్టీలో ఇలా కీలకంగా ఆయన అడుగుజాడల్లో నడవాలనేసి మా సొంత ఖర్చులు పెట్టుకునేసి మేము తిరుగుతున్నాం. చాలా మందికి తెలుసు. ప్రజలకు మా సొంత డబ్బులతో చాలా వరకు మేము సేవ చేశాము. ఇప్పటికీ చేసి వస్తున్న ఆరోపణలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఉద్దేశం ఏమంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంలో మా నాయకులు ఉంటారు, మేము అలానే ఉంటాము. కానీ ఇక్కడ ఏదో ఒక కంపెనీ వాళ్ళు సెటిల్మెంట్ ల్యాండ్ కొని ఆ దాంట్లో ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలనే వాళ్ళ ఉద్దేశంతో, సదుద్దేశంతో వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక ల్యాండ్ కొంటే దీన్ని నియోజకవర్గం అభివృద్ధి కాకూడదనే దురుద్దేశంతో మా పైన కానీ మా నాయకుల పైన మా పార్టీ మీద బురద జల్లుతూ ఈ తెలుగుదేశం నాయకులు కబ్జా చేశారు. ఏదైనా భూమి విషయంగా ఉంటే ప్రూఫ్ అంటే సాక్ష్యం రూపంలో చూపించలే కానీ ఏ యొక్క ఇది లేకుండా అంచనంతగా ఈ విధంగా ప్రెస్లో రాసుకొని పోవడం ఇది సమంజసం కాదు. కాబట్టి ఇది గుర్తించాలి, ఇది మంచిది కూడా కాదని కూడా తెలియపరుచుకుంటున్నాను. ఈ యొక్క విషయాన్ని పార్టీ మీద రుద్దడం, ఏదో మనం చేసేయడం అనుకోవడం ఇది మంచి పద్ధతి కూడా కాదు. కాబట్టి ఒక మంచి పద్ధతిలో ఆలోచించి రాయాలి, తెలియపరచాలి. కాబట్టి ఈ విషయంగా, ఈ భూమి విషయంగా మా పార్టీ వారికి కానీ ఎవరికి సంబంధం లేదు కూడా